మా కుటుంబాన్ని దీవించు ప్రభువా చెప్పటం వేరు, భార్య కోసం, భర్త కోసం, బిడ్డలు ఎంతమంది ఉంటే ఒక్కొక్కరి కోసం ప్రార్థన చేయాలి. జాన్ వెస్లీ తల్లి సూజన్ వెస్లీ 14 మంది పిల్లలు ఉంటే ఒక్కొక్కరి కోసం గంట సేపు ప్రార్థన చేసేదట. 14 మంది పిల్లలు ఉంటే మనమైతే ఏం చేస్తామంటే, ప్రభువా నీకు తెలుసు కదా ప్రభువా, 14 మంది పిల్లలు నాయన, వాళ్ళందరినీ కాపాడయ్యా. రే టీవీ రిమోట్ ఎక్కడుందిరా, టీవీ రిమోట్, రే సెల్ ఫోన్ ఎక్కడుందిరా. 14 మంది పేర్లు చెప్పడానికి కూడా మనకు సమయం లేదు. పిల్లల పేర్లు కూడా చెప్పలేకపోతే నా పిల్లలను దీవించున్నాయన, అంతే సింపుల్. కానీ సూజన్ వెస్లీ తన 14 మంది కోసం, ఒక్కొక్కరి కోసం గంట సేపు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసేదట మహాతల్లి. కాబట్టి ప్రపంచాన్ని ప్రభావితం చేసే గొప్ప సువార్థికుడు, ఆ తర్వాత కాపరి అయినటువంటి జాన్ వెస్లీ మెథడిస్ట్ సంఘాలను స్థాపించినవాడు. ఇంగ్లాండ్ దేశాన్ని గడగడలాడించేశాడు. అద్భుతమైన ప్రసంగికుడు, అద్భుతమైన బోధకుడు. సుమారు 14 భాషలు నేర్చుకున్నాడట. గుర్రం మీద 5 లక్షల మైళ్ళు ప్రయాణం చేసి సువార్త ప్రకటించాడట.